మేము సన్ సిటీలో ఉన్న విఘ్నేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. స్టార్టింగ్ గేట్ దగ్గర, గేట్ లోపల ఈ ద్వారం లోపలికి వెళ్తే ఇంకా టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ ద్వారం పైన అక్కడ ద్వారపాలకుడు, పైన శివుడు, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప, అమ్మవారు. టెంపుల్ లోపల ఇట్లా అడుగు పెట్టగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. వస్తుంది మాకైతే ఇంట్లోకి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా టెంపుల్స్, దత్తాత్రేయ స్వామి, నాగదేవత, అమ్మవారు, మళ్ళీ ఏంటంటే దత్తాత్రేయ స్వామి, నవగ్రహాలు, అమ్మవారు, శివుడు, మళ్ళీ శంకరుడు, అయ్యప్ప స్వామి. మేమైతే మొత్తము దేవుడికి ప్రదర్శనలు చేసి టెంపుల్ లోపల మొత్తం అంటే దేవుళ్ళని మొత్తం ప్రదర్శన చేసేసి వచ్చాము. వచ్చి టెంపుల్ అంతా చూస్తూ ఉన్నాము. కానీ టెంపుల్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. దర్శించుకొని ఇంకా బయట నుంచి అక్కడ నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర, ఇది అమ్మవారి టెంపుల్. అమ్మవారికి అందులోనే ఆ పెద్ద టెంపుల్లోనే ఈ దేవుళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకునేసి దేవుడి దండం పెట్టి మొక్కేసి అక్కడి నుంచి చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంట్లో 3 ఆఫ్లో ఉన్నాము. ఇట్లా ఎందుకు టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా అనుకొని అప్పుడప్పుడు అనుకొని ఫిక్స్ అయ్యి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. అన్ని దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ వచ్చి అయితే కూర్చొని చూస్తున్నాం అన్నమాట. దేవుడి దర్శనం ఎంత బాగా అనిపించింది, ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి కదా అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయినాము. ఇక్కడే నవగ్రహాలు చాలా బాగుంది. సన్ సిటీలో మా ఇంటికి దగ్గరలో చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ నుంచి ఇప్పుడు మన స్టార్టింగ్లో ఎంట్రన్స్, ఇటు బ్యాక్ నుంచి కూడా అనమాట. అక్కడ గోశాల, అక్కడ గడ్డి ఆవులకు పెట్టడానికి అక్కడ గడ్డి కూడా అమ్ముతారనమాట. అక్కడ ఆ గడ్డి కొని మనం గోశాల ఆవులకు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక మనం ఈ టెంపుల్కి వచ్చినామంటే ఇన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అంతా అయిపోయింది. ప్రశాంతంగా చల్ల గాలి హాయిగా అనిపించింది మాకు ఆ టెంపుల్లో కూడా. మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా మళ్ళీ ఒకసారి అలా చూస్తూ నిల్చున్నాము. ఇంకా ఆ తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకున్నాము. వెళ్ళి ప్రసాదాలు కూడా తీసేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా మా వారు తీసుకున్నారు. మా వారి తర్వాత నేను కూడా ప్రసాదం చిన్న పిల్లలు అక్కడ ప్రసాదం పెట్టడానికి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మనం సరే అని పులిహోర పెట్టగానే ఇట్లా అని వెళ్తుంటే లేదు అంకుల్ ఇది ఇక్కడ స్వీట్ కూడా ఉంది అని చెప్పి స్వీట్ కూడా పెట్టారు, దద్దోజనం పెట్టారు. ఇంకా మా వారు తీసుకున్నాక నేను పులిహోర కూడా భలే టేస్ట్గా అనిపించింది. దేవుడి ప్రసాదం కాకపోతే కొంచెం నా నోట్ చేయదనిపించినా పర్లేదు, ఓకే టేస్టే ఉండింది. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ స్వీట్ దద్దోజనము స్వీట్ తీసుకునేసి ఇంకా బయలుదేరాము.